Welcome to Cinefest, and this is a review of Thandel, which is acted by Nagachidharan garu and Sai Pallavi in the main leads and directed by Chandu Modanti. అండ్ ఇక సినిమా ఎలా అనిపించిందంటే నాకైతే ఓకే, పర్లేదు. సో అలా ఎందుకు అనిపించింది అని చెప్పే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీకు ఖచ్చితంగా ప్రతి ఒక్క అప్డేట్, ప్రతి ఒక్క రివ్యూ వస్తుంది. సో ఇంకా నాకు ఓకే, పర్లేదు అని ఎందుకు అనిపించిందో చెప్తా. మోస్ట్లీ లవ్ స్టోరీలో ఉండాల్సింది డ్రామా, మంచి డ్రామా. అంటే ప్రతి లవ్ స్టోరీకి మనకు కనెక్ట్ అవ్వాలి, అండ్ వీళ్ళిద్దరి క్యారెక్టర్స్కి కూడా మనం బాగానే కనెక్ట్ అవుతాం. కానీ వీళ్ళ మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్కి లేకపోతే ఆ కన్వర్జేషన్స్కి మనం అస్సలు కనెక్ట్ కాము. పేరు చాలా అంటే చాలా బాగుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు మంచిగా వెళ్ళిపోయింది అండ్ చాలా బాగా అనిపించింది. ఒక డీసెంట్ ఫస్ట్ హాఫ్ అనుకోవచ్చు, అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని ల్యాక్ సీన్స్ ఉన్నాయి, అండ్ ప్యాట్రియాటిక్ సీన్స్ కూడా నాకైతే చాలా ఆర్టిఫిషియల్ అనిపించాయి. సో ఫస్ట్ హాఫ్ డీసెంట్, సెకండ్ హాఫ్ డీసెంట్తో అలా వెళ్ళిపోయింది సినిమా అంతే. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే ఇద్దరు చాలా బాగా చేశారు. యాక్చువల్లీ ఈ దానిలో ఉన్న క్యారెక్టర్ డెప్త్ వాళ్ళు అర్థం చేసుకొని కరెక్ట్గా చేశారు, అండ్ మనకు చాలా నచ్చేస్తుంది వాళ్ళిద్దరి పేరు. కొన్ని ప్లేసెస్లో ఆ స్లాంగ్ సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు వాళ్ళు మాట్లాడుతుంటే, బట్ పర్లేదు. బీజిఎం అండ్ మ్యూజిక్ బై డిఎస్పి గారు వాజ్ అవుట్ స్టాండింగ్. నిజంగా చాలా బాగా అనిపించింది. బుజ్జితలకి ఇంకో ఎమోషనల్ వర్షన్ ఉంటుంది, అక్కడైతే ఎమోషన్కి మనం ఏడ్ చేస్తాం. నిజంగా ఒక చిన్న ఎమోషనల్ సీన్ని కూడా ఒక రేంజ్కి తీసుకెళ్లారు ఆయన. ఏం తక్కువ, ఇచ్చి పడేద్దాం ప్రతి సీన్లో అన్నట్టు చేశారు. నిజంగా చాలా బాగా చేశారు. వింటేజ్ డిఎస్పిని చూసాం మనమైతే. అండ్ ఇక డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటే సింపుల్ స్టోరీ లైన్ని చాలా బాగా చూపించవచ్చు, కాకపోతే ఇక్కడ డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. స్క్రీన్ ప్లే వాజ్ ఓకే, మోస్ట్లీ అన్ని సినిమాలు చూసినట్టే ఉంటుంది, కాకపోతే సీన్స్ రైటింగే సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. అండ్ సెకండ్ హాఫ్లో ఆ సీన్స్ ప్యాట్రియాటిక్ అయితే ఏవైతే ఉన్నాయో అవి చాలా ఆర్టిఫిషియల్గా అనిపించాయి. మోస్ట్ ఆఫ్ ది సీన్స్లో డైలాగ్స్ చాలా బ్యాడ్గా ఉంటాయి, సో అది కూడా ఒక మైనస్ పాయింట్. సో ఇవన్నీ బాగా చూసుకుని ఉంటే మూవీ ఇంకొంచెం బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ ఓకే, కాకపోతే ఆ ప్యాట్రియాటిక్ దగ్గర మాత్రం చాలా ఆర్టిఫిషియల్గా అనిపించాయి, సరిగ్గా ఎక్కలేదు. సో మిగతాదంతా నాకు బాగానే అనిపించింది. సో మూవీకి ఎంత రేటింగ్ ఇస్తావంటే మాత్రం 1.8 అవుట్ ఆఫ్ 3. అండ్ మీరు కానీ చైతన్య ఆర్ సాయి పల్లవి గారి ఫ్యాన్స్ అయి ఉంటే ఖచ్చితంగా మూవీకి వెళ్ళండి, మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ మీ ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళండి. అండ్ మా రివ్యూ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. అండ్ మరిన్ని జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి, మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తాయి. సో ఉంటాను మరి, బాయ్ బాయ్.